బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నుంచి మరో ఎమ్మెల్యే కూడా టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. సీఎం జగన్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పెనుమలూరు ఎమ్మెల్యే పార్థసారథి ఇటీవల జగన్ పై బహిరంగంగానే విమర్శలు చేశారు. పార్థసారథి ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబును కలిసినట్లు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. పెనుమలూరు లేదా నూజివీడు సీటును పార్థసారథి ఆశిస్తున్నారని, అయితే పెనుమలూరు ఇచ్చే అవకాశం లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ నెల 18న గుడివాడలో జరగనున్న సభలో పార్థసారథి టీడీపీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం జోరందుకుంది. రైట్, ఇదే అంశంపై ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొలుసు పార్థసారథి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టు సమాచారం అందింది. ఆయన కొద్ది రోజుల క్రితం ఉయ్యూరులో జరిగిన బహిరంగ సభలో కూడా ఆయన జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. పెనమలూరు నియోజకవర్గంలో ఉండే నేత అందరూ ప్రజంతా కూడా తనను అభిమానించి గుర్తిస్తుంటే ముఖ్యమంత్రి మాత్రం తనను గుర్తించలేదు అని చెప్పి కూడా ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర సంచలనం రేకెత్తించాయి. ఆ తర్వాత కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఆఫీస్ కు వెళ్లి వచ్చారు. ఈ నేపథ్యంలోనే పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి తెలుగుదేశం పార్టీ నేతలతో టచ్ లో ఉన్నట్టు కూడా సమాచారం అందింది. ఇప్పటికే 2 పర్యాయాలు తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారని కూడా చెప్తున్నారు. తొలుత ఆయన పేరు మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గంలోకి రాగా, లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని పరిశీలనలోకి రాగా అందుకు ఆయన అంగీకరించలేదని తెలిసింది. ఆ తర్వాత ఆయన పెనమలూరు నియోజకవర్గం నుంచి తనకు టికెట్ ఇవ్వాలని ప్రతిపాదించినప్పటికీ అందుకు తెలుగుదేశం హైకమాండ్ ససేమిరా అంది. ఈ నేపథ్యంలోనే ఆయన నూజివీడు నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అని చెప్పి, మధ్య మార్గంగా నూజివీడు నుంచి పోటీ చేసే మార్గం ఉంది అని చెప్పి సమాచారం చెబుతున్నారు. అయితే ఈ చేరికను గాని లేకపోతే పోటీ చేసే అంశాన్ని గాని పార్థసారథి మాత్రం ధృవీకరించడం లేదు. కానీ పార్థసారథి మాత్రం ఈ నెల 18వ తేదీన పార్టీలో చేరే అవకాశం ఉంది. ఆ రోజు గుడివాడలో జరిగే భారీ బహిరంగ సభలో పార్థసారథి తెలుగుదేశం పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతుంది. మరి కొంతమంది మాత్రం ఈ నెల 11వ తేదీలోకి ఆయన పార్టీలో చేరే అవకాశం ఉంది అని చెప్తున్నారు. బట్ పార్థసారథి తెలుగుదేశం పార్టీలో చేరటం మాత్రం ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో కీలక మలుపు అని చెప్పవచ్చు. వైసీల్లో పేరున్న నేతగా, అదేవిధంగా పేరు నోరు ఉన్న నేతగానే కాకుండా గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో సమయంలో ఆయన మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత వైసీపీకి పెనమలూరు నుంచి పోటీ చేసి గెలుపొందారు. పెనమలూరు నుంచి పోటీ చేసి గెలుపొందిన తర్వాత కేబినెట్ రీషఫుల్లో ఆయనకు మంత్రి పదవి వస్తుందని చెప్పి అందరూ ఆశించారు. కానీ ఆయన మంత్రి పదవి రాకపోవడంతో కొంత అసంతృప్తి చెందారు. బట్ ఇటీవల ఆయన అక్కడ సామాజిక సాధికార సభలో, పెనమలూరు నియోజకవర్గంలో జరిగిన సభలో పెనమలూరు నియోజకవర్గ ప్రజలంతా కూడా తనను ఆదరించారు. కృష్ణా జిల్లా ప్రజలు కూడా గుండెల్లో పెట్టుకొని చూశారు. పెనమలూరు ప్రజలు ఎప్పుడు వచ్చినా కూడా తనను ఆదరించారు, అండగా ఉన్నారు, గెలిపించారు, మళ్లీ గెలిపించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం తనను గుర్తించలేదు అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. దీంతో మొదటి నుంచి కూడా అసంతృప్తిగా ఉన్న పార్థసారథి వైసీపీ రాజకీయాల్లో తాను ఇవ్వలేకపోతున్నాను అని చెప్పి కూడా కొంతమంది అనుచరుల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆయన తెలుగుదేశం అధినేత చంద్రబాబుని ఇటీవల కాలంలో 2 పర్యాయాలు హైదరాబాద్ లో కలిసినట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. అందులో ఆయన చివరికి నూజివీడు నుంచి పోటీ చేస్తారు అని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ సమాచారాన్ని దేన్ని కూడా పార్థసారథి కోసం ప్రయత్నిస్తే ఆయన అయితే ధృవీకరించలేదు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రామారావు.